తెర్రాడు బాగున్నాడు కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జబలమ్మ వ్లాగ్స్. నేను మీ విజయ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ముందుగా వ్లాగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత ఈ చేతుల మ్యాటర్ ఏంటి, ఏమైంది అని నేను తర్వాత చెప్తాను. ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఇది నిన్నటి వ్లాగ్ అనమాట, అంటే సోమవారం వ్లాగ్. ఇదేంటంటే కొబ్బరి నూనె కొంచెం వేడి చేశాను అనమాట. ఎందుకో తెలియదు, 3 రోజుల నుంచి ఎక్కువ తలనొప్పిగా ఉంది. ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. అందుకనేసి ఇట్లా నూనె వేడి చేసి తలకు పెట్టుకొని కొంచెం సేపు అలా మర్దన చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అందుకనేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇందులో ఏమేసానంటే ఉసిరికాయ తైలం ఉంటుంది కదా, అది వేసాను అనమాట. ఆయుర్వేదం షాప్స్లో దొరుకుతుంది, అది మా ఇంట్లో ఉంది. అందుకని 1 స్పూన్ అంతా వేసాను అనమాట. ఇంకెక్కడ ఏంటి ఫేస్ అలా ఉంది అని అనుకోకండి. నేను మా బాబు కొంచెం సేపు నిద్రపోయి లేచామన్నమాట. ఇది నిన్న ఈవినింగ్ 4 గంటలకు అట్లా అనమాట. ఆ టైంలో కొంచెం నిద్రపోయి లేచేసరికి ఇంకా ఎక్కువ నొప్పి వచ్చింది. అందుకనేసి ఇంకా కొంచెం నూనె వేడి చేసి పెట్టుకుంటే నొప్పి తగ్గుతుందని అలా చేశాను అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలా తలనొప్పి అలా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి నూనె వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు అది అప్లై చేసి కొంచెం సేపు అలా మసాజ్ చేసుకోండి. తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే నాకైతే తలనొప్పి తగ్గుతుంది, అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని మళ్ళీ స్నానం చేసేస్తానమాట. తలకి నూనె పెట్టుకొని 2 రోజులు అయిపోయింది. అందుకు తల గడ్డిలాగా అయిపోయిందనమాట. జుట్టు మొత్తం ఏదో ఒక ఎండుగడ్డి ఉంటుంది కదా, అలా అయిపోయిందనమాట. అందుకనేసి ఇంకా నూనె పెట్టి కొంచెం సేపు అలా జుట్టు కట్టేసుకుంటాను. ఆ తర్వాత మిషన్ ఉంటుంది కదా, అదే టైలర్ మిషను, అది కొంచెం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఏమంటే అది ఒక 10 డేస్ నుంచి నేను మా అమ్మని పిలుచుకురావడానికి అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కదా అన్న వాళ్ళతో పాటు. అప్పుడు మా పిల్లలు ఏమో చేసేసినారు, దీన్ని కుట్టు సరిగ్గా పడదు, మాటికి దారం తెగిపోతుంది, అలా అవుతుంది అనమాట. ఇవాళ సాయంత్రము ఎత్తుకెళ్దాము, అక్కడ అదే మిషన్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర చూపిద్దామని అనుకున్నాము. అందుకని కొంచెం క్లీన్ చేస్తున్నాను, దుమ్ము అది ఉంటే క్లీన్ చేసేసి కొంచెం సేపు మిద్ది పైన పెట్టేస్తాను. ఎందుకంటే ఆయిల్ మనం ఎప్పుడెప్పుడో ఆయిల్ వేసుంటాం కదా, ఇప్పుడు చలికాలం కాబట్టి ఆ చలికి ఆయిల్ అనేది అక్కడక్కడే గడ్డ కట్టేసి ఉంటుంది. ఎండలో పెడితే కనుక ఆ ఆయిల్ మొత్తము ఆ వేడికి కరిగిపోతుందని, అందుకనేసి కొంచెం సేపు మిద్ది పైన పెట్టేస్తానమాట. చూసారు కదా, ఇలా మిద్ది పైన పెట్టేశాను. ఇది ఒక 1 అవర్ అలా ఉందంటే ఆ ఆయిల్ గడ్డగట్టేసింది మొత్తం కరిగిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మా మందారం చెట్టు చాలా పెద్ద పెద్ద పూలు పూస్తుందన్నమాట. ఇంత చిన్న చెట్టులో ఎన్ని మొగ్గలు ఉన్నాయో తెలుసా? 40 మొగ్గలు అంటే ఉన్నాయండి. రోజు ఖచ్చితంగా రోజు ఒక్కటన్నా పూస్తుంది. మొన్నైతే 3-4 పూసాయి అనమాట. మా ఇంట్లో పటాలు నిండుగా కనిపించాయి శనివారం పూజ చేస్తుంటే. అందుకని ఈ చెట్టు చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పువ్వు, అరిచేతి నిండా సరిపోతుంది, అలా ఉందనమాట. దీంట్లో నేను ఎందువల్ల అంటే ఇన్ని పూలు పూస్తుంది, నేను ఇంతవరకు చెప్పాను కదా ముందుగానే, అరటిపండు మీరు తినేస్తారు కదా, ఆ తొక్కలు పారేయకుండా ఒక 2 రోజుల పాటు అవి కొన్ని ఒక చిన్న బకెట్లో నీళ్ళు పెట్టి ఆ బకెట్లో అరటి తొక్కలు ఒక 5-6 అరటి తొక్కలు వేసి ఒక 2 రోజుల పాటు అవి నానబెట్టి అవి వేశారంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. దానివల్లే అన్ని పూలు పూసాయి అనమాట. ఇంకా నేను ఈ బీర చెట్టుకు కూడా వేశాను. బీర చెట్టుకు కూడా పోసేసరికి చాలా అంటే చాలా పూత వచ్చింది, చాలా కాయలు వస్తున్నాయి అనమాట. అందుకనే ఈ చెట్టు కూడా చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కొంచెం సేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది కార్తీక మాసం, అదే కార్తీక సోమవారాలు కదా. నేను సాయంత్రం దీపం వెలిగించేసాను అనమాట. నేను దీపం పెట్టాను, మా ఆయన వచ్చి పట్టుకే వచ్చేసారు పని దగ్గర నుంచి. మా ఆయన వీడియో తీస్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ ఏంటంటే వీడికి ఈ చెయ్యి వచ్చి ఎందుకో అది ఇన్ఫెక్షన్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా తెలియట్లేదన్నమాట. కనిపిస్తుంది కదా దగ్గర, ఇదిగో. ఇది ఇన్ఫెక్షన్ ప్రాబ్లమా లేకపోతే ఒళ్ళు ఏదైనా వేడైందా అనేది అర్థం కావట్లేదు. మొన్న ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అప్పుడు వచ్చి ఊరినే లైట్గా ఇక్కడ మాత్రం ఈ వేలు చివరి మాత్రం ఉన్నదన్నమాట. ఇప్పుడు చూస్తే ఏంటంటే మొత్తం చెయ్యి అంతా ఇలా చెయ్యి అంతా మొత్తం ఒక్కొక్క రవ్వ కిందికి దిగుతా ఇలా వచ్చింది. ఇక్కడ వరకు ఏళ్ళు మొత్తం అలాగే అయిపోయిందనమాట. ఇంకా ఈ అరిచేతికి కూడా వచ్చేస్తుందేమో అలా ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ వచ్చి బాడీ మొత్తము చిన్న చిన్న అదే చెమటకాయలు అంటారు కదా, అలా వచ్చిందనమాట. చూపి అలా ఫస్ట్ 1 వీక్ బ్యాక్, కరెక్ట్గా ఒక వారం వెనక అనమాట. ఒళ్ళంతా చెమటకాయలాగా ఒళ్ళు మొత్తం వచ్చేసింది అనమాట. మేమేమనుకున్నామంటే ఏదో పురుగు ఏదైనా పాకిందేమో, దానివల్ల ఏదన్నా అలా మొత్తం వచ్చిందేమో అని అనుకున్నాము. హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు ఇంజక్షన్ ఏం వేయలేదనమాట. ఈ కథలో అసలు ఏం సరిగ్గా చూడరు. హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ కానీ లేకపోతే ఒక ట్యాబ్లెట్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదో ఒక పౌడర్ ఇచ్చారనమాట. ఆ పౌడర్ కూడా అక్కడ ఉంది, తర్వాత చూపిస్తాను. ఒక పౌడర్ ఇచ్చారు, ఇది వేయండి తగ్గిపోతుంది అని అన్నారు. సరే అని అది వేసినాము, అసలు ఏ మాత్రం రెస్పాన్స్ లేదు. 3 రోజుల తర్వాత చెమటకాయలు అదే పింపుల్స్ లాగా చెమటకాయలాగా అది తగ్గిపోయినాయి అనమాట. తగ్గిపోయినాయి. ఆ తర్వాత ఇది వచ్చింది. ఆడే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు లైట్గా ఈ వేలు చివర అనేది ఈ ఈ వేలుకి మాత్రం వచ్చిందనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ ఊరి నుంచి ఇక్కడికి వచ్చేసినాను. వచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది కదా. బేస్తవారం వచ్చినాము, గురువారం వచ్చేసినాము. ఆ తర్వాత గురువారం నుంచి నిన్నటికి ఇంకా అది ఎక్కువ అవుతా మొత్తం వేళ్ళు మొత్తం అలా వచ్చిందనమాట. ఏదో బ్లేడ్తో కట్ చేస్తే ఎలా అవుతుందో అట్లా అయిపోయింది. మొత్తం చర్మం కూడా లేసిపోతుంది వేలుకి మొత్తం, అన్ని వేళ్ళకి. ఇప్పుడు 2 చేతులకి అట్లా వచ్చేసింది అనమాట. ఇంకా ఏమో ఎట్లా నాకేం అర్థం కావట్లా. మళ్ళీ అది హాస్పిటల్కి వెళ్ళి పంపించారనమాట శనివారం రోజు. హాస్పిటల్కి పంపిస్తే ఇంకో డాక్టర్ కూడా ఇంజెక్షన్ లేదు, ట్యాబ్లెట్ లేదు, ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ ఆయిల్మెంట్ పూయండి అని ఒక ఆయిల్మెంట్ ఇచ్చినాడు. ఆయిల్మెంట్ పూస్తే తగ్గిపోతుందని అన్నాడు అనమాట. ఆ ఆయిల్మెంట్ పూసినా కూడా అసలు ఏ మాత్రం అది ఎఫెక్టే కాలేదనమాట. మొత్తం అది అల్లుకుంటానే ఉంది కానీ ఏ మాత్రం తగ్గల. సరే అనేసి ఇంక ఈరోజు వెళ్ళాము హాస్పిటల్కి. వెళ్తే ఇంకా డాక్టర్ లేరు. మంచి హాస్పిటల్ అన్నారనమాట చాలామంది, ఇక్కడే కదిర్లో దగ్గరలో. సరే అని వెళ్తే డాక్టర్ లేరు, బెంగళూరుకి వెళ్ళినారు. రేపు మంగళవారం వస్తారో రారో తెలియదు, బుధవారం అయితే కన్ఫామ్గా వస్తారు, బుధవారం రండి అని అన్నారు. సరే ఇంకా రేపు ఒక్కరోజు చూసి ఇంకా బుధవారం వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. చూసారు కదా, ఇలా అయిపోయిందనమాట. నేను ఇలా కాదు, ఇలా రివర్స్ తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది అనమాట. అలా ఉన్నాయన్నమాట చేతులు. వాడికైతే ఇప్పుడైతే నొప్పి కానీ మంట కానీ అలా ఏం లేదంట. అన్నం తిన్నప్పుడు అది కారం కలుపుతాం కదా, అప్పుడు మాత్రం మంట అనేసి ఏడ్చాడనమాట మొన్న. ఇంకా మొన్నటి నుంచి వాడు చేత్తో అన్నమే తినలేదనమాట. మేము కలిపించి మేము పెడతాము, లేకపోతే స్పూన్తో తింటాడనమాట. అలా ఉంది ఫ్రెండ్స్, ఇదన్నమాట.
ఓకే చూడాలి. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి బుధవారం ఏం చెప్తారో, తగ్గుతుందో లేదా అని చూడాలనమాట. ఇక్కడ చూస్తాను. ఒకవేళ తగ్గకపోతే నాకొచ్చి తిరుపతిలో ఇంతకుముందు చూపిస్తా అన్నాము. తిరుపతి కిరీటి హాస్పిటల్‌లో చూపిద్దాం అనుకుంటున్నా. తిరుపతి గానీ, లేకపోతే అనంతపురం గానీ వెళ్ళాలి. అనంతపురంలో ఇంకెవరు తెలిసిన వాళ్ళు లేరనమాట. అంటే ఒకరోజు స్టే చేయాల్సొస్తే ఎలా అని ప్రాబ్లము. లేదంటే నేను డైరెక్ట్‌గా తిరుపతికే వెళ్ళిపోతాననమాట తగ్గకపోతే. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ చూసారు కదా!